తెనాలి ప్రజల చిరకాల వాంఛ తీరనున్నది. తాను అధికారంలోకి వస్తే నా మొదటి ప్రాజెక్ట్ ఇదేనని చెప్పిన మాట నిజంగానుంది. ఇప్పటి వరకు ఈ రోడ్డు పూర్తి చేసేందుకు 3 కృష్ణులు మారారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాటలకు ధీటుగా ప్రజల ఆకాంక్షలు తీరనుంది. తెనాలి నుంచి విజయవాడ వెళ్లే రహదారికి మోక్షం రానుంది. ఈ రోడ్డు విషయంపై ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో R&B అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో తాను స్పీకర్గా చేసినప్పుడు ఈ రోడ్డు విషయంలో జరిగిన పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోడ్డుకి 2017 తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదని మంత్రి దృష్టికి తెచ్చారు అధికారులు. ముందుగా వర్షాలు వచ్చేలోగా గుంటలు పూడ్చి ప్యాచ్ వర్కులు చేయాలని, దీంతో పాటు కొత్తగా రోడ్డు నిర్మించేందుకు ప్రపోజల్స్ రెడీ చేయాలని అధికారులకు సూచించారు మంత్రి నాదెండ్ల. ఏది ఏమైనా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తన మొదటి ప్రాజెక్టుగా ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.